నాయుడుపేట ఎల్ఐసాగరం హై స్కూల్లో సైన్స్ టీచర్ని. దాంతోపాటు ఈ సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉత్సాహంతో రోటరీ క్లబ్లో మెంబర్గా చేరాను. రోటరీ క్లబ్లో కూడా మెంబర్గా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగాలి అనే ఆలోచన రావడమే జిలానీ చేసింది. జిలానీ వచ్చి మా తమ్ముడు. ఆయన ఇంత స్థాయిలో కనిపించడం మాకు చాలా ఆనందకరమైనటువంటి అంశం. ఆయన మీ వైపు నుంచి మీ రోటరీ క్లబ్ ద్వారా మాకు ఏదన్నా ఇలాంటి సహకారం చేస్తే బాగుంటుంది, ఇలాంటి పిల్లలు ఉన్నారు అని అంటే, ముందుగా దేనికి నేను అంగీకరించానంటే, ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ ఒక అమ్మ ఫౌండేషన్ స్వప్న గారు ఉన్నారు, మాకు ఒక అమ్మ ఫౌండేషన్ కృష్ణవేణి గారు ఉన్నారు. సేమ్ ఒకే ఆర్గనైజేషన్. ఆమె పరిస్థితిని మీరు గమనించి ఉంటారనుకుంటాను. ఆమెకి 2 కాళ్ళు పోలియో, నడవలేని పరిస్థితి ఆమెది. అయినా సరే చాలా నిరుపేదరాలు. ఆమెకేమి డబ్బులు ఆస్తి పనుల వాళ్ళ నాన్న వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కోట్ల ఆస్తులు ఏమి లేవు. ఆమెకు వచ్చే పెన్షన్తోనే ఆమె జీవిస్తూ ఉంటుంది. కానీ సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. ఇప్పుడే సార్ వాళ్ళు చెప్పారు, స్వప్న గారు హెచ్ఐవి పిల్లల్ని చేరదీస్తున్నారనేసి. ఇవి దాదాపు 50 మంది హెచ్ఐవి బాధితులతో అమ్మా నాన్న చనిపోతే పిల్లలు అనాథలు అయిపోయి ఉన్నారు. ఎవరు వాళ్ళని పట్టించుకోనంటే, అలాంటి వాళ్ళని 50 మందిని ప్రతి నెల పిలిపించి నాయుడుపేటలో డాక్టర్ల ద్వారా చెకప్లు చేయించి వాళ్ళకి న్యూట్రిషన్ అందిస్తుంది. అంటే మంచి ఫుడ్ ప్రతి నెల దాదాపు ఒక 20,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి న్యూట్రిషన్ ఆమె చేస్తుంది. దానికి మా రోటరీ ద్వారా ప్రతి నెల మేము ఒక 15,000 రూపాయలు ఆమెకు అందజేస్తుంటాం. దానికి మిగిలింది ఆమె ఎక్కడో ఎవరో ఒకరు స్పాన్సర్ని ఎత్తుక్కునేసి ఇచ్చి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇలాగే ఒక కిట్, ఎంతమంది పిల్లలు వస్తే ఆ రోజు అందరికీ మనిషికి ఒక కిట్ ఇచ్చి పంపిస్తుంది. మధ్యాహ్నం భోజనం పెడుతుంది, డాక్టర్ల దగ్గర చెకప్ చేపిస్తుంది. ఇవి ఆయన చేసేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అది ఒక రోజంతా చెప్పొచ్చు ఆ కార్యక్రమాలు. మేము చేసేటువంటి కార్యక్రమాలతో పాటు ఆమె కూడా కలిసి వస్తూ ఉంటుంది. ఆమెకు చెప్పినాము ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా చేయాలనుకుంటున్నాము అంటే ఆ రైస్ అన్ని కలెక్ట్ చేసింది ఆమె. అయితే మా క్లబ్ ద్వారా అయితే చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మా ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ తెలియజేశారు. ముఖ్యంగా విద్య, వైద్యం చూస్తున్నాం. విద్య అంటే అందరికీ ఒక వజ్రాయుధం లాంటిది. నిరుపేదలను కూడా ఒక స్థాయిలో కూర్చోబెట్టగలిగేటువంటి ఒక వజ్రాయుధం ఏదంటే చదువు మాత్రమే. మీ పిల్లలకి అందరికీ, తల్లిదండ్రులకి మా సార్ వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు మీ బిడ్డల్ని బాగా చదివించండి. వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తాం ఇక్కడికి. మీ పిల్లలకి ఏది అవసరమో అవి మీరు చెప్పండి, మేము ఆ రోజుకి మీకు అన్ని కొరవ కూడా తీసుకొని వస్తాం. ఇప్పుడు వాళ్ళు ఎవరు బడికి వెళ్ళట్లేదు. అయినా సరే మీకు పుస్తకాలు, పలకలు, బలపాలు, పెన్సిల్స్, పెన్నులు అన్ని తీసుకొచ్చాం. ఎందుకని? రేపటి నుంచి మీరు పంపించాలి బడికి. వాళ్ళు చదువుకుంటేనే మీరు బాగుపడతారు. మీరు బాగుండాలంటే పిల్లల్ని చదివించుకోవాలి. మీలాగే వాళ్ళు కూడా ఎప్పుడూ కష్టపడుతూ ఉండకూడదు. మనం కష్టపడ్డాం, మన బిడ్డలైనా బాగుండాలని కోరుకోవాలి. దానికని మీ పిల్లలకు ముందుగానే మేము ఇచ్చేస్తున్నాము. ఎంఈఓ గారులకి ఇద్దరికి సార్లకి నేను రిక్వెస్ట్ చేశాను, సార్ వాళ్ళ పిల్లలకి ఎక్కడో స్కూల్ అడ్మిషన్ ఇప్పించండి, వాళ్ళకి ఏది అడిగితే అది మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము అనేసి. పిల్లలు చదువుకోవాలి. మీరందరూ పిల్లలు చక్కగా చదువుకున్నారంటే మీకు వచ్చే సంవత్సరం మంచి ఆట వస్తువులు ఏమేం కావాలో చెప్పారంటే అవన్నీ పంపిస్తాం. మేము అన్ని ఆట వస్తువులు ఇచ్చేస్తాం. మీరు ఇంటి దగ్గర ఆడుకునేదానికి ఏం కావాలో చెప్తే అవన్నీ. అయితే మీరు బడికి వెళ్ళి చదువుకుంటుండాలి. చదువుకుంటుంటేనే ఇస్తాం మీకు. వచ్చే సంవత్సరం మళ్ళీ స్వప్న మేడం గారిని అడుగుతాం, మీ పిల్లలందరూ బడికి వెళ్తున్నారా, చదువుకుంటున్నారని చెప్పారనుకోండి, మీకు ఆడుకునేదానికి ఏమేం కావాలో అన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇస్తాం. వాళ్ళు ఎంఈఓ సార్ ఏం చెప్పలేరమ్మా. వాళ్ళు ఏం చెప్తారు, మీరు పంపిస్తే చదవమని చెప్తారు. నేను మీకు ముందుగానే చెప్పాను ఆ విషయాన్ని.